హాయ్ గాయ్స్! వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో బోర్డ్, పెన్ మీకు అర్థమైపోయి ఉంటుంది దట్ ఐ యామ్ అబౌట్ టు ఎక్స్‌ప్లెయిన్ సంథింగ్ అని చెప్పేసి. యెస్ అండి. టుడే ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ ఎ లిటిల్ బిట్ అబౌట్ పీఆర్‌పీ. నేను జనరల్‌గా 10 ఇయర్స్ నుంచి నేను పీఆర్‌పీ ఫర్ హెయిర్ అనేది చేయించుకుంటూ ఉన్నాను. అంటే ఎవ్రీ ఇయర్ చేసుకోలేదు. నేను 10 ఇయర్స్ బ్యాక్ ఒక 1 ఇయర్ చేసుకున్నాను. దాని తర్వాత దేర్ హాస్ బీన్ ఎ హ్యూజ్ గ్యాప్. మళ్ళీ ఇప్పుడు ఫర్ ద లాస్ట్ 1 ఇయర్ నేను చేసుకుంటూ ఉన్నాననమాట. ఫర్ హెయిర్ స్పెషల్లీ. సో, ఆహ్, ఈ పీఆర్‌పీ అనేది దేనికి యూజ్‌ఫుల్లో, ఎస్పెషల్లీ మనం హెయిర్ గురించి మాట్లాడుకుంటే హెయిర్‌కి ఎలా యూజ్‌ఫుల్ అని చెప్పేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పీఆర్‌పీ ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం ఎక్స్‌పెన్సివ్ ట్రీట్మెంట్సే. దే ఆర్ నాట్ వెరీ అంటే చాలా తక్కువ అమౌంట్స్‌లో అయితే రాదు. మనం అంత ఎక్స్‌పెన్సివ్‌గా డబ్బులిచ్చి చేసుకుంటున్నప్పుడు మనకు రియల్లీ తెలియాలి దాని గురించి. అండ్ అది మనకెలా పనిచేస్తుంది అని తెలియాలి. పీఆర్‌పీ పేరును ఇన్ ద నేమ్ ఆఫ్ పీఆర్‌పీ చాలా మంది మోసాలు చేస్తున్నారు. స్పెషల్ ఎగ్జాంపుల్ నేనే 10 ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్నా నాకు పీఆర్‌పీ ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి. బట్ ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ పీఆర్‌పీ. చాలా మంచిగా మోసం చేశారు నన్ను. ఎందుకంటే నాకప్పుడు నాలెడ్జ్ లేదు పీఆర్‌పీ గురించి. పీఆర్‌పీ అంటే అసలేంటి? ఎంత అమౌంట్స్‌లో మనకు పీఆర్‌పీ ఒక 30 ఎంఎల్ బ్లడ్ నుంచి ఎంత పీఆర్‌పీ వస్తుంది? అసలు పీఆర్‌పీ ఏ కలర్‌లో ఉంటుంది? అసలు వాళ్ళు ఏమి ఇంజెక్ట్ చేస్తున్నారు స్కాల్ప్‌లో అనేది నాకు అస్సలు నాలెడ్జ్ లేదనమాట. కానీ ఇప్పుడు సెకండ్ టైమ్ మాత్రం నేను మంచిగా రిసర్చ్ చేసుకొని వెళ్ళాను. సో, నాకు చాలా యూజ్‌ఫుల్ అయింది. ఈవెన్ మా డాక్టర్ కూడా ద వన్ హూ డస్ పీఆర్‌పీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, దిస్ ఈస్ వాట్ వి ఆర్ డూయింగ్. దిస్ ఈస్ హౌ ఇట్ గెట్స్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి. సో, దట్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో, నేను ఒక 2, 3 వీడియోస్ ఐ విల్ ట్రై టు పుట్ అబౌట్ పీఆర్‌పీ సో దట్ మీకు కూడా పీఆర్‌పీ చేసుకునే ఉద్దేశ్యం ఏమన్నా ఉంటే అట్‌లీస్ట్ మినిమమ్ బేసిక్ థింగ్స్ మనకు తెలియాలి. లేకపోతే ఈజీగా మోసం చేస్తారు. ఇప్పుడున్న ఆహ్, నౌ ద థింగ్ ఈస్ లైక్ ఈజీగా మోసం చేసేస్తారనమాట. ఇఫ్ ద అదర్ పర్సన్ కమ్స్ టు నో మనకేం తెలియదు అనుకుంటే. కానీ మనకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిస్తే ముందు వాళ్ళు కూడా మనకు ఎవరు చేస్తారో వాళ్ళు కూడా భయపడతారనమాట లిటిల్ బిట్ మన గురించి. బికాజ్ వి ఆస్క్ అబౌట్ ద ప్రొసీజర్. వి నో లిటిల్ బిట్ అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి నీడ్ టు నో మన ఏం ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నామో వి నీడ్ టు నో అ లాట్ అబౌట్ దెమ్. లాట్ కాకపోయినా అట్‌లీస్ట్ బేసిక్స్ మనకు తెలియాలి. సో, అందుకని చెప్పేసి ఒక 2, 3 వీడియోస్ నేను పెడదాం అనుకుంటున్నాను. బికాజ్ ఐ హావ్ లైక్ లిటిల్ బిట్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ పీఆర్‌పీ. సో, పీఆర్‌పీ అంటే నార్మల్లీ పేరు మీకు తెలుసు ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా. అంటే ప్లాస్మా విచ్ ఈస్ ఎన్రిచ్డ్ విత్ ప్లేట్‌లెట్స్. మీకు డౌట్ రావచ్చు. ప్లేట్‌లెట్సే ఎందుకు? డబ్ల్యూబీసీ ఎందుకు గాదు? అండ్ ఆర్‌బీసీ ఎందుకు తీసుకోకూడదు? ఇంకా ప్లాస్మా ఒకటే ఎందుకు ఇంజెక్ట్ చేయకూడదు? ఎందుకు ప్లేట్‌లెట్సే మనం ఇంజెక్ట్ చేసుకోవాలి స్కాల్ప్‌లో అని చెప్పేసి. సో, ఎందుకు అని చెప్పేసి కూడా నేను చెప్తాను. జనరల్‌గా మన బ్లడ్‌లో కాంపోనెంట్స్ ఉంటాయండి. చిన్నప్పుడు మనం చదువుకుందే. నేనేం పెద్దగా ఎక్కువ డిస్కస్ చేయను. బట్ జనరల్‌గా బేసిక్‌గా అందరికీ తెలిసుంటది. సో, బ్లడ్‌లో యూ విల్ హావ్ ప్లాస్మా, యూ విల్ హావ్ డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఆర్‌బీసీ. జనరల్‌గా ఈ 4 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. బ్లడ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్. బ్లడ్ ఒక 100% అనుకుంటే, ప్లాస్మా అనేది ఆల్‌మోస్ట్ 55% వరకు 55% ఆఫ్ ద బ్లడ్ విల్ హావ్ ప్లాస్మా. మనకు డబ్ల్యూబీసీ అండ్ ఆర్‌బీసీ కాన్స్టిట్యూట్ లెస్ థాన్ 1% అన్నమాట. లెస్ థాన్ 1% మనకు డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ కలిసి ఉంటాయి. అండ్ ఆర్‌బీసీ ఈస్ అరౌండ్ 44%. ఓకే. సో, మేజర్‌గా మన బ్లడ్‌లో ప్లాస్మా ఉంటది. నెక్స్ట్ ఆర్‌బీసీ ఉంటది. డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ 2 కలిపి లెస్ థాన్ 1% ఉంటది. ఆల్‌మోస్ట్ 1% తీసుకుందాం మనం. అంటే అంత తక్కువ శాతంలో మనకు ప్లేట్లెట్స్ అనేది దొరుకుతది. ఒక 100 ఎంఎల్ బ్లడ్ తీసుకుంటే లెస్ థాన్ 1% ప్లేట్లెట్స్ ఉంటాయి. సో, జనరల్‌గా డబ్ల్యూబీసీ అంటే అందరికీ తెలుసు. దే ఆర్ కాల్డ్ వారియర్స్. ఏమన్నా బయట నుంచి ఆర్గానిజమ్స్ వస్తే ఎనీథింగ్ విచ్ ఈస్ ఫారిన్ టు అవర్ బాడీ అది మనకు ప్రొటెక్ట్ చేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్‌లో ఇట్స్ నథింగ్ బట్ ఇమ్యూన్ సిస్టమ్. సో, ఆర్‌బీసీ అనేది ఆర్‌బీసీ దీస్ సెల్స్ ఆర్ యూజ్డ్ టు క్యారీ ఆక్సిజన్ ఫర్ ద ఎంటైర్ బాడీ. సో, మిగిలిందేంటి? ప్లేట్లెట్స్. సో, ప్లేట్లెట్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్లాస్మాలో అన్నీ ఉంటాయి. వాటర్ ఉంటది, ఎలక్ట్రోలైట్స్. సో, యూ విల్ హావ్ న్యూట్రియంట్స్, యూ విల్ హావ్ ప్రోటీన్. సో, ఎవ్రీథింగ్ ఈస్
కన్స్టిట్యూట్స్ ప్లాస్మా. సో దాని తర్వాత ఇంకా ప్లేట్లెట్స్, మిగిలిన ప్లేట్లెట్స్. నార్మల్‌గా మనం ఎక్కడైనా కట్ అయింది, ఇంజ్యూరీ అయిందంటే వెంటనే అక్కడ క్లాటింగ్ అనేది జరుగుతుంది. సో ప్లేట్లెట్స్ విల్ బి యూజ్డ్ ఆహ్, ఇన్ దట్ సినారియోస్ అన్నమాట. ఏదైనా దెబ్బ తాకితే అక్కడ క్లాటింగ్ కోసం ప్లేట్లెట్స్ యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో ప్లేట్లెట్స్ అనదర్ గుడ్ థింగ్ ఏంటంటే సంథింగ్ వెరీ యూనిక్. ఇట్ హ్యాస్ గ్రోత్ ఫ్యాక్టర్స్. దీస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్లేట్లెట్స్ విల్ హ్యావ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ రీగ్రోత్ అండ్ రీజనరేషన్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ పిఆర్పి. సో అందుకని చెప్పేసి మనం ప్లేట్లెట్స్ మనం సపరేట్ చేసి ఆహ్, ఆ ప్లేట్లెట్స్‌ని మనం అఫెక్టెడ్ ఏరియాస్‌లో ఇంజెక్ట్ చేస్తామనమాట. సో ప్లేట్లెట్స్ అనేది ఏవన్నా అంటే సెల్ రిపేర్ ప్రాసెస్‌లో లేదా సెల్ రీజనరేషన్ ప్రాసెస్‌లో యూస్‌ఫుల్ అవుతది ప్లేట్లెట్స్. సో దట్ ఈస్ వై వి ఎక్స్ట్రాక్ట్ ప్లేట్లెట్స్ ఫ్రమ్ బ్లడ్ అండ్ వి ఇంజెక్ట్ ఇట్. ఫైన్. సో దిస్ ఈజ్ ఇంకొకటేంటంటే సో హౌ డు వి సో పీఆర్‌పీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అంటే జనరల్‌గా బ్లడ్ తీసుకుంటారు. ఎంత బ్లడ్ తీసుకుంటాము అని చెప్పేసి ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్. నేనైతే స్టార్టింగ్‌లో 30 ఎంఎల్ తీసుకునేదాన్ని. ఐ మీన్ దే యూజ్డ్ టు టేక్. కానీ ఇప్పుడు 60 ఎంఎల్ ఐ ఓన్లీ టోల్డ్ హర్ లైక్ 60 ఎంఎల్ వరకు తీసుకోవచ్చు అని చెప్పేసి. కొంతమంది 90 ఎంఎల్ కూడా తీసుకుంటారు. ఇట్స్ డిఫరెంట్ అన్నమాట. సో ఆహ్, జనరల్‌గా అయితే 30 ఎంఎల్ లేదా 60 ఎంఎల్ అలా లేకపోతే 90 ఎంఎల్ అలా తీసుకుంటారు. సో దే విల్ టేక్ ఇన్ టెస్ట్ ట్యూబ్స్. దే విల్ టేక్ 15 ఎంఎల్ టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి. సో దే విల్ ఫిల్ ద 4 ఒక 60 ఎంఎల్ బ్లడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే జనరల్లీ ఇట్ విల్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ హియర్. రైట్ హ్యాండ్ నుంచి గాని, లెఫ్ట్ హ్యాండ్ జనరల్లీ హ్యాండ్స్ నుంచి తీసుకుంటారు బ్లడ్. తీసుకొని 2 టెస్ట్ ట్యూబ్స్‌లో పెడతారు. టెస్ట్ ట్యూబ్స్‌లో 30 ఎంఎల్ బ్లడ్ తీసుకుంటే 15 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ దే విల్ టేక్ ఇన్ టెస్ట్ ట్యూబ్స్ అండ్ దే విల్ పుట్ ఇన్ కోయాగులెంట్ యాడ్ చేస్తారనమాట. ఎందుకంటే బ్లడ్ క్లాటింగ్ జరగకూడదు అని చెప్పేసి. సో దట్ విల్ బి పుట్ ఇన్ సెంట్రిఫ్యూగ్. సెంట్రిఫ్యూగ్ అని ఒక మెషిన్ ఉంటదనమాట. సో దే విల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ దే విల్ పుట్ ఇన్ సెంట్రిఫ్యూగ్ మెషిన్‌లో పెడతారు. దీనిలో అన్నీ ఉంటాయి. సో స్పాట్స్ ఉంటాయన్నమాట. సో ఆపోజిట్ స్పాట్స్‌లో పెడతారు. సపోజ్ ఇక్కడ 15 ఎంఎల్ బ్లడ్ పెట్టినారనుకోండి. ఇక్కడ 15 ఎంఎల్ బ్లడ్ పెడతారు. అండ్ 10 మినిట్స్ దాకా ఫర్ అబౌట్ 10 ఆర్ 12 మినిట్స్ ఆ సెంట్రిఫ్యూగల్ ప్రాసెస్ అనేది జరుగుతది. అంటే జస్ట్ లైక్ మన వాషింగ్ మిషన్‌లో బట్టలు ఎలా జర్ర జర్ర జర్రమని తిరుగుతది. సో ఇట్ విల్ బి రొటేటింగ్ అనమాట. అట్లా రొటేటింగ్ అయినప్పుడు ఏమవుతదనమాట బ్లడ్‌లో ఉన్న డిఫరెంట్ డెన్స్ పార్టికల్స్ అంటే ప్లాస్మాకి ఒక డెన్సిటీ ఉంటది. ఆర్‌బీసీకి ఒక డెన్సిటీ ఉంటది. డబ్ల్యూబీసీ. సో డిఫరెంట్ డెన్సిటీ ఉన్న పార్ట్స్ అన్నీ సెపరేట్ అవుతాయన్నమాట. సెపరేట్ అయిన తర్వాత ఏమవుతదంటే ఆల్‌మోస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత బ్లడ్ ఫస్ట్ మనకు బ్లడ్ సపోజ్ 15 ఎంఎల్ బ్లడ్ తీసుకున్నామనుకోండి. సో ఇది బ్లడ్ అన్నమాట మొత్తం. ఫైన్. ఇలా ఉంటది. ఈవెన్‌గా ఉంటది. సో ఆఫ్టర్ సెంట్రిఫ్యూగేషన్ ఎలా అవుతదంటే సెపరేట్ అయిపోతాయి. ప్లాస్మా ఇది డబ్ల్యూబీసీ ప్లస్ ప్లేట్లెట్స్ అండ్ దిస్ ఈస్ ఆర్‌బీసీ. సో ఇలా సెపరేట్ అవుతది. ఆఫ్టర్ సెంట్రిఫ్యూగేషన్ ప్రాసెస్ మొత్తం సెపరేట్ అయిపోయి ఇలా డిఫరెంట్ డెన్స్ పార్టికల్స్ డిఫరెంట్ ఏరియాస్‌లో దే విల్ బి సెటిల్డ్. సో దాని తర్వాత ఏమవుతదంటే మనకు వి ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ ప్లేట్లెట్స్. ఓకే. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి కొన్ని క్లినిక్స్‌లో ఏంటంటే దే విల్ గో ఫర్ సెకండ్ సెంట్రిఫ్యూగేషన్. సపోజ్ ఇక్కడ ప్లేట్లెట్స్ సరిగ్గా రాలేదనుకోండి. సరిగ్గా దే డిడ్ నాట్ ఫార్మ్ అంటే దే విల్ అగైన్ గో ఫర్ సెకండ్ టైమ్ సెంట్రిఫ్యూగేషన్. లేదు ఇక్కడే మనకు వి హావ్ గాట్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్లేట్లెట్స్ అంటే దే విల్ స్టార్ట్ ఇంజెక్టింగ్. సో ప్లేట్లెట్స్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే చిన్న సిరంజెస్ అంటే నార్మల్లీ మనం డయాబెటిస్‌కి లైక్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా! సో అలాంటి ఇంజెక్షన్స్‌లో ఈ పార్ట్ మాత్రమే దిస్ పార్ట్ రైట్? దిస్ ఇస్ ఇంకొకటి దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ పీఆర్‌పీ అన్నమాట. పీఆర్‌పీ అంటే ఏంటంటే దిస్ వన్. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ పార్ట్‌ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. దట్ పార్ట్ విల్ బి టేకెన్. అది చాలా తక్కువ ఉంటది. సపోజ్ 100 ఎంఎల్ బ్లడ్ తీసుకుంటే లైక్ హార్డ్‌లీ 3 ఎంఎల్ ఆఫ్ పీఆర్‌పీ మనకొస్తది. అంతకంటే ఎక్కువ రాదు. ఈ మధ్య మోసం ఏం జరుగుతుందంటే
60 ml బ్లడ్ తీసుకుంటే 10 ml పీఆర్‌పీ వస్తది అని చెప్పేసి మోసం చేస్తున్నారు. బీ అవేర్ ఆఫ్ ఇట్. అసలు అన్ని ప్లేట్లెట్స్ ఉంటే గదా మన బాడీలో రావడానికి పీఆర్‌పీ. ఏదో లిక్విడ్ చూపిస్తారు మనకు కొంచెం యెల్లోయిష్, వైటిష్ యెల్లో ఉన్న లిక్విడ్ దట్ ఈస్ కాల్డ్ ప్లాస్మా. అది ఎంత కావాలంటే అంత వస్తది. ఆల్‌మోస్ట్ ఎందుకంటే మనకు 55% ఆఫ్ ద బ్లడ్ ఈస్ ప్లాస్మా. అది చూపించి దిస్ ఈస్ పీఆర్‌పీ అంటే కూడా మనకేం తెలుసు, మనం నమ్మేస్తామనమాట. సో, అందుకని చెప్పి ఈ పార్ట్ ఎలా ఉంటదంటే కొంచెం లైక్ లైట్ పింక్ కలర్‌లో ఉంటది. ఎక్కువ పింక్ కూడా కాదు. లైట్ యెల్లో అండ్ పింక్ మిక్స్డ్ ఉంటది కదా! ఆ కలర్ వస్తది. సో, దట్ ఈస్ వేర్ ప్లేట్లెట్స్ ఆర్ కాన్సంట్రేటెడ్. నాకు స్టార్టింగ్‌లో ప్లాస్మాని చూపించి మోసం చేసేవాళ్ళనమాట. ఇంత ప్లాస్మా వచ్చింది. నేను అమ్మో! ఓహ్ మై గాడ్! ఇంత ఇంజెక్ట్ చేస్తున్నారనుకున్నాను. ఇట్ వాస్ ఆల్ బుల్‌షిట్. కానీ ఈ టైంలో నాకు తెలిసింది వాట్ ఈస్ పీఆర్‌పీ అని చెప్పేసి. సో, దిస్ మైన్యూట్ పార్ట్ మనకు 30 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ తీసుకుంటే హార్డ్‌లీ 1 ఎంఎల్ ఆఫ్ పీఆర్‌పీ వస్తది. అంతకంటే ఎక్కువ రాదు. ఎవరైనా వస్తుంది అని చెప్తే మోసం చేస్తున్నారు. బీ అవేర్ ఆఫ్ దట్. సో, అది తీసుకొని ఇంజెక్షన్స్‌లో పెట్టుకొని దే విల్ స్టార్ట్ ఇంజెక్టింగ్ ఇన్ ద ఏరియాస్ అన్నమాట. స్కాంటీ ఏరియాస్‌లో దే విల్ స్టార్ట్ ఇంజెక్టింగ్. అంటే హెయిర్‌కి తీసుకున్నప్పుడు లేదా లో రింకిల్స్‌కి కూడా ఎస్థెటిక్ అపీల్స్ కోసం కూడా వాడతారు. బికాజ్ జనరల్లీ సెల్స్ రీగ్రోత్ అవుతాయి, రీజనరేట్ అవుతాయని చెప్పేసి పీఆర్‌పీ యూజ్ చేస్తాం. లిగమెంట్ టేర్స్, టెండన్, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. ఆస్టియోఆర్థరైటిస్ అండ్ ఆస్టియోపొరోసిస్. సో, వీటిలో కూడా ఇట్ విల్ బి యూజ్డ్ అండ్ బోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వీ కెన్ గో ఫర్ పీఆర్‌పీ. పీఆర్‌పీకి చాలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. కానీ స్పెషల్లీ మనం ఇక్కడ హెయిర్‌కి ఫోకస్ చేస్తున్నాం కాబట్టి పీఆర్‌పీ ఫర్ హెయిర్ ఎందుకు తీసుకోవాలి? ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి అంటే ఫస్ట్ చెప్తాను. పీఆర్‌పీ అనేది ఆహ్, జనరల్లీ హెయిర్ అంటే కొంచెం ఏజ్ అయిన తర్వాత వి స్టార్ట్ లూజింగ్ హెయిర్. మేబీ పోస్ట్ 30 తర్వాత హెయిర్ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతదనమాట. అండ్ మనం చిన్న టీనేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే హెయిర్ ఫాల్ గూడా ఉంటది. హెయిర్ రీగ్రోత్ కూడా ఉంటదనమాట. విచ్ ఇస్ అ వెరీ నేచురల్ ప్రాసెస్. కానీ పోస్ట్ 30 ఏమవుతదంటే హెయిర్ రీగ్రోత్ అనేది కొంచెం తగ్గుతది. హెయిర్ ఆహ్, ఫాల్ చాలా ఎక్కువుంది. ఇప్పుడే నాకు స్టార్ట్ అయింది హెయిర్ ఫాల్ అంటే యూ కెన్ గో ఫర్ పీఆర్‌పీ. జనరల్లీ హెయిర్ ఫాల్ విషయానికొస్తే పీఆర్‌పీ అనేది చాలా ఎక్సలెంట్ అండి. హెయిర్ రీగ్రోత్ అంటే ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. అంటే ఆహ్, ఆహ్, జనరల్లీ మనం క్లినిక్స్‌లో బిఫోర్ పీఆర్‌పీ, ఆఫ్టర్ పీఆర్‌పీ అని చెప్పి ఫోటోస్ పెడుతుంటారు. బిఫోర్ పీఆర్‌పీ ఫోటో ఏమో బాల్డ్ ఉంటది. ఆఫ్టర్ పీఆర్‌పీ ఏమో మొత్తం ఒత్తుగొచ్చేసుంటది. అలా అయితే రాదు. థట్ ఈస్ అ మిత్. అలా మీరు ఎక్స్‌పెక్ట్ చేసి మాత్రం వెళ్ళకండి. డబ్బులు బొక్క తప్ప ఇంకేమి జరగదక్కడ. సో, హెయిర్ రీగ్రోత్ ఉంటది. చాలా మైన్యూట్. కొంతమందికి చాలా అగ్రెసివ్ అంటే మొత్తం స్కాల్ప్ కవర్ అవ్వదు. కొంచెం ఒక 20% యూ కెన్ ఎక్స్‌పెక్ట్ రీగ్రోత్. యెస్. అంతే తప్ప 100% బాల్డ్ ఉన్న వాళ్ళు పీఆర్‌పీ తీసుకుంటే ఇట్ ఈస్ యూజ్‌లెస్ అన్నమాట. ఆహ్, ఇన్‌స్టెడ్ అంటే ఆల్‌మోస్ట్ ఒక 40-50% కంటే ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది అంటే ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్ టు గో ఫర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్. ఒక 20-30% ఉంది నాకు హెయిర్ లాస్ మొత్తం చిన్న అక్కడక్కడ అంటే స్కాంటీగుంది అంటే యూ కెన్ గో ఫర్ ఫస్ట్ పీఆర్‌పీ ట్రై చేయొచ్చు. విచ్ ఇస్ అ వెరీ ఎక్సలెంట్ థింగ్. అండ్ పీఆర్‌పీ ఇంకా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పీఆర్‌పీ తీసుకోండి. 100% 99 కూడా కాదు. 100% మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అదే మీరు హెయిర్ రీగ్రోత్ గురించి ఆలోచిస్తున్నారంటే తీసుకోవచ్చు. కానీ మీరు ఎక్కువ రీగ్రోత్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. మొత్తం అంటే చాలా వరకు హెయిర్ ఎళ్ళిపోయిందంటే గో ఫర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్. లేదు ఇప్పుడిప్పుడే నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. అక్కడక్కడ స్కాంటీ రీజియన్స్ ఉన్నాయంటే పీఆర్‌పీ ట్రై చేయండి. ఇట్స్ ఓకే. అండ్ ఇంకా పీఆర్‌పీ గురించి చాలానే డౌట్స్ మీకెవరికైనా పీఆర్‌పీ గురించి ఏం డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను డెఫినిట్‌గా నెక్స్ట్ వీడియో అనేది కామన్ డౌట్స్ అబౌట్ పీఆర్‌పీ ఐ విల్ ట్రై టు అడ్రెస్. ఎందుకంటే నాకిప్పుడు గుర్తు రావట్లేదు. ఏ ఇష్యూస్ అడ్రెస్ చేయాలి, ఏది చేయకూడదు అని చెప్పేసి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కాస్ట్ విషయానికి ఇవన్నీ టాక్ అబౌట్ కామన్ క్వెషన్స్ ఇన్ పీఆర్‌పీ గురించి ఒక వీడియో చేస్తాను. దానిలో నేను కవర్ చేస్తాను టాపిక్స్. బట్ మోస్ట్‌లీ దిస్ ఈస్ వాట్ పీఆర్‌పీ ఈస్ ఆల్ అబౌట్. సో, యాహ్! ఈరోజు మనం వాట్ ఈస్ పీఆర్‌పీ అండ్ పీఆర్‌పీ యూజెస్ గురించి తెలుసుకున్నాం. అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో పీఆర్‌పీ గురించే ఐల్ కమ్ ఔట్ విత్ ఎ న్యూ టాపిక్. అంటే సబ్ టాపిక్. ఏంటి అనేది నేను కూడా ఇంకా ఐ హావెంట్ గాన్ త్రూ. బట్ డెఫినైట్‌లీ సీ సంథింగ్ లైక్ ఏమన్నా కామన్ క్వెషన్స్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఐల్ అడ్రెస్.
అండ్ యాహ్! వీక్‌లో ఒక 2, 3 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. స్టే హెల్తీ, స్టే హ్యాపీ. బాయ్.